నమస్కారం అండి. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితము ఒక ఇంటికి వాస్తు చూడడం జరిగిందండి. దానికి నార్త్లో రోడ్ ఉందండి. ఇకపోతే ఈ ఇంటి స్థల స్వరూపం ఎలా ఉంది అంటే, ఉత్తరము 30 ఫీట్లు ఉంటే ఈ దక్షిణము 33 ఫీట్లు ఉందండి. ఇది 30 ఫీట్లు ఉంటే ఇది 33 ఫీట్లు సౌత్ ఉందండి. అంటే ఈ ఈశాన్యం నుండి ఇలా ఆగ్నేయం పెరిగింది. ఆగ్నేయం పెరిగింది అంటే దీని అర్థం ఈశాన్యం కూడా తగ్గిందనే లెక్క. స్థలం ఈ విధంగా ఉంది. అయితే అతను ఇల్లు మాత్రము దీర్ఘచతురస్రాకారంగానే కట్టుకున్నాడండి. ఇది ఇంటి లోపట గేటు కూడా ఉత్తర ఈశాన్యంలో ఉంది. ఇది పర్ఫెక్ట్గా ఉందండి. ఇక ఒక డోరు ఉత్తర ఈశాన్యంలో పెట్టిండు, ఇది బాగానే ఉంది. ఒక డోరు తూర్పు ఈశాన్యంలో పెట్టిండు, ఇది బాగానే ఉంది. ఇలాంటి ప్లాటులో మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్లాట్ ఉందో దీనిని ఇల్లు కట్టుకునే ముందు ఈ ఎక్స్ట్రా ఏదైతే ఆగ్నేయం పెరిగిన స్థలం ఉందో ఇది ఎదుటివారికి అమ్మివేయాలండి. ఎందుకంటే దీనివల్ల ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తక్కువవుతుంది. ఇది అమ్మేయలేదు అతను. అమ్మేయకుండానే ఇల్లు మాత్రం దీర్ఘచతురస్రాకారంగా బాగానే కట్టుకున్నాడు. ఇంటి లోపల కూడా వాస్తు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరం వాయువ్యంలో మెట్లు పెట్టుకున్నాండి దీనికి. ఇది కూడా కరెక్టే కట్టుకున్నాడు. ఎందుకంటే ఉత్తర ప్రహరీ గోడను అంటకుండా కట్టుకున్నాడు. ఇది కూడా పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే అతను ఏం చేసిండంటే ఈ మెట్ల కింద ఇక్కడ బాత్రూమ్ కట్టుకున్నాడండి. ఇది మెట్ల కింద బాత్రూమ్ ఎప్పుడే కానీ కట్టకూడదు. రెండవది, ఇది ఉత్తర వాయవ్యంలో బాత్రూమ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఉత్తర వాయవ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ, అంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినప్పుడు మెట్ల కింద కానీ, లేదా నైరుతిలో పశ్చిమ నైరుతి కావచ్చు లేదా దక్షిణ నైరుతి కావచ్చు, ఎక్కడైనా సరే మెట్ల కింద మనము ఎప్పుడూ బాత్రూమ్లు కట్టరాదండి. లెట్రిన్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ కట్టకూడదు. అవి ఖాళీగానే ఉండాలి. ఇతను మాత్రము దీని కింద బాత్రూమ్ కట్టిండండి. ఇది వాస్తు ప్రకారంగా అతనికి కొన్ని ఇబ్బందులని కలుగజేస్తుందండి. ముఖ్యంగా ఆడవారికి ఉత్తర వాయవ్యం కాబట్టి ఆడవారికి అనారోగ్యాలు తప్పకుండా ఉంటాయండి ఇంట్లో. నేను వెళ్ళగానే చెప్పాను, మీ ఇంట్లో లేడీసు ఉంటే తప్పకుండా వాళ్ళకు అనారోగ్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవును, అది కరెక్టే అని చెప్పిండు. రెండవది, ఈ ఈశాన్యం ఒకటి మీకు ఇది మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అన్ని చెట్లు పెట్టుకున్నాండి. ఈ ఎక్స్ట్రా ప్లేస్లో చెట్లు పెట్టుకున్నాడు, పూల చెట్లు లాంటివి. సో అలా మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇది మనదే అవుతుంది. ఇలా ఆగ్నేయం పెరగడం వల్ల ఈశాన్యం తక్కువ అవుతుంది కాబట్టి ఇది ఆర్థిక నష్టాన్ని కూడా చేకూరుస్తుంది. ఆ తర్వాత ఏ బిజినెస్ చేసినా కూడా మనకు నడవదండి, ఆర్థిక నష్టం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అది కరెక్టే. నేను ఏది చేసినా నాకు కలిసి రావడం లేదు. దీనికి ఏమి చేయాలి అని నన్ను అడిగిండండి. నేను ఒకటే చెప్పాను, ఇక్కడ బాత్రూమ్ తీసేయమని చెప్పాను. రెండోది, ఈ ఎక్స్ట్రా ఏదైతే ప్లేస్ ఉందో ఈ పక్క వారికి అమ్ముకోండి అని చెప్పడం జరిగిందండి. కానీ అది
ఎవరు కొంటారు ఈ కొద్దిపాటు ఈ గజాలని ఎవరు కొనరు కదా అంటే, ఎందుకంటే ఇతనికి ఇలా పెరిగింది అంటే యువతలి ప్లాట్ వాళ్ళకు కూడా ఇటు వాయువ్యం పెరిగి ఇటు నైరుతి తగ్గినట్టే ఉంటుంది కాబట్టి ఇతను కొనుక్కుంటే ఇతనికి 4 మూలాలు సమానమవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్లాటు అతను కొనను అని చెప్పిండు. అప్పుడు నేను ఒకటే సలహా ఇచ్చాను, మీరు ఇందులోనే ఉంటే కనుక తప్పకుండా ఇంకా మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది. కాబట్టి అనారోగ్యాలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు ఫర్దర్గా ఎలాంటి ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలి అంటే, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, ఎందుకంటే ఈశాన్యం బాగాలేకపోతే అది పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చేస్తుందండి, ముఖ్యంగా మగ పిల్లలకు. సో మీరు దీన్ని అమ్మేసేయండి, అమ్మి ఇంకెక్కడన్నా ఇల్లు కట్టుకోండి అని సలహా ఇవ్వడం జరిగిందండి. లేదా ఇది అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇది ఎవరు కొనడం లేదని, ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం పెరిగిన స్థలము ఎవరు కొనడం లేదని చెప్పేసి ఇతను ఈ ఇల్లు నా సలహా ప్రకారం అమ్మివేయడం జరిగిందండి. సో మనము ఇలాంటి ప్లాట్ ఉన్నప్పుడు ఇల్లు కట్టే ముందే వాస్తు పండితుని సంప్రదించి ఈ ఎక్స్ట్రా ఉన్న దానిని తీసేయాలండి, మన పేరు మీద ఉంచుకోవద్దు. ఇది మన బంధువులు ఎవరో ముసలి వాళ్ళ పేరు మీద చేసేసి సపరేట్గా ఉంచి ఈ దీర్ఘచతురస్రాకారంలోనే మనం కట్టుకుంటే మనకు మంచి జరుగుతుందండి. కానీ అతను ఇది మొత్తం రిజిస్ట్రేషన్ అతని పేరు మీదనే ఉంది, అంటే ఆగ్నేయం పెరిగిన స్థలంగా ఉంది, ఈశాన్యం తగ్గిన స్థలమైంది కాబట్టి అతను ముందు ఇది సపరేట్ చేసి వేరే వాళ్ళ బంధువులలో ఎవరికైనా ఇది రిజిస్ట్రేషన్ చేయించి ఈ ప్లేస్లో అతను కట్టుకుని ఉంటే బాగుండేది. కట్టుకున్నాడు కానీ ఈ ప్లేస్ వేరే వాళ్ళ పేరు మీద చేయలేదండి. రెండవ తప్పు ఏంటంటే బాత్రూము మెట్ల కింద కట్టడం. ఇది కష్ట నష్టాలు, అనారోగ్యాలు తప్పకుండా ఉంటాయి, ఆర్థిక నష్టాలు కూడా జరుగుతాయి అని చెప్పడం జరిగింది. నా సలహా ప్రకారం అతను అమ్మివేయడం జరిగింది. సో ఇలాంటి ప్లాట్లకి మీరు ముందే వాస్తు పండితుని పిలిపించుకొని సరి చేసుకొని ఇల్లు కట్టుకుంటారని ఉద్దేశంతో దీని గురించి ఈరోజు మీకు వీడియోలో చెప్పాను. మీకు ఎవరికైనా ఇలాంటి ప్లాట్లు ఉంటే ముందుగానే మీరు కూడా వాస్తు ప్రకారంగా దాన్ని సరి చేసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. నా నెంబరు ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీకు వాస్తుపరంగా ఎలాంటి సలహాలు ఇవ్వాలన్నా, వాస్తు చూడాలన్నా మీరు నా ఈ నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.